ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, పరిస్థితులు మారుస్తాము. మీ ఉన్న ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఇంకా అత్యంత ఖరీదైన జీవితంగా మారుస్తామంటూ మహిళలను ట్రాప్ చేసి వారి న్యూడ్ ఫోటోలను తీసి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఉదంతం ఒకటి జిల్లాలో కలకలం రేపుతుంది. అయితే జడ్చల పాత బజార్కు చెందిన జలాలుద్దీన్ అనే నిందితుడు గత 2 రోజుల క్రితం ఒక రోజు రాత్రి పక్కనే ఉన్న మహిళ దగ్గరికి వెళ్లి మీ జాతకం మారుస్తాం, మీ పుట్టుమచ్చల ఆధారంగా, మీ ఒంటిపై ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా మీ జాతకాలు, తర్వాత మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరుస్తాం. హైదరాబాద్ లో ఉన్న ఒక స్వామీజీ మీ జాతకం మొత్తం మారుస్తాడంటూ ఆ మహిళను ట్రాప్ చేసి ఆ మహిళను మత్తుమందు ఇచ్చి ఆ మహిళ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత న్యూడ్ ఫోటో తీసుకొని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. అయితే ఈ ఉదంతం గత 2 రోజుల క్రితం జరిగిన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే జడ్చర్ల ప్రధానంగా ఈ ఉమ్మడి జిల్లాలో గతంలో కూడా గద్వాల్లో మనం చూసాం. ఈ మహిళా ట్రాప్ అనేది సర్వసాధారణమైపోయింది. అక్కడ అధికార పార్టీ నాయకులు కొందరితో కుమ్ముక్కై మహిళలను ట్రాప్ చేసిన మరొక ముందే ఈ జడ్చర్లో ఈ ఉదంతం వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. అయితే ఈ మహిళలు ట్రాప్ ఉదంతం గత 2 రోజుల నుంచి చాప కింది నీళ్ళలా వ్యవహరిస్తున్నా ఈ రోజు పూర్తిగా కొంత బయటపడిన సందర్భం. అయితే ఓ మహిళకు సంబంధించి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆ మహిళ సదరు పోలీస్ స్టేషన్ జడలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఈ మొత్తం ఉదంతం బయటికి వచ్చిన సందర్భం. అయితే హైదరాబాద్ లో ఉన్న ఒక స్వామీజీ ఈ మొత్తం మోసాలకు పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా తెలిసింది. అయితే పోలీసులు ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రత్యేక బృందాలను జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలను అరేంజ్ చేసి హైదరాబాద్ లో ఉన్న స్వామీజీని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను కూడా నియమించినట్టు మనకు తెలిసింది. ఇట్లాంటి మూఢనమ్మకాలను ఇంకా ప్రజలు నమ్ముతున్నారా? ఇట్లాంటి సిచ్యువేషన్, ఇంత ఆధునికత పెరిగిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతున్నటువంటి రోజుల్లో సాంకేతికాలు కూడా పెరిగిపోతున్నాయి, దినదినం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మూఢనమ్మకాలను ఇప్పటికీ కూడా ఈ చేతబడులను, ఆర్థిక పరిస్థితులను, లావాదేవీలను మార్చేటువంటి ఈ మూఢనమ్మకాలను ఇంకా ప్రజలు నమ్ముతున్నారా? అయితే ప్రజలు మూఢనమ్మకాలు అటుంచి ఈజీ మనీ అంటే సులభంగా డబ్బులు సంపాదించాలి, ఎట్లా అయితే సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అనేది ఎర్ర వేసి ఈ మహిళను ట్రాప్ చేసి నాకు తెలిసింది. అయితే జడ్చర్లలో ప్రధానంగా ఒకవైపు అభివృద్ధి చెందుతూ ఉన్న ఇటువంటి స్థాయిలో ఇటువంటి నేరాలు కూడా జడ్చర్లలో చాలా వెలుగులోకి వస్తున్నాయి. కల్తీనైతేనేమి, గంజాయి అయితేనేమి, తర్వాత నిన్న జిలిటిన్ 6 ఈ సంబంధించి జిలిటిన్ 6 కూడా లభించిన సందర్భం. అయితే ఎంతైతే ఇవన్నిటికీ కారణం మనకు ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే చర్చల్లో ఉపాధి కోసం పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం, తెరువు కోసం వచ్చిన వారితోనే కొంత ఇబ్బందులు ఎదురవున్నాయనేది ఇక్కడ ఉన్న ప్రజల కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.